హసన్పర్తి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాలు రంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మహిళలు బోనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన సాగింది. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శీలం పృథ్వీరాజ్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దేవాలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా రంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని తెలిపారు. అనంతరం గౌరవ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, వైస్ చైర్మన్ పిట్టల జితేందర్, ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ శ్రీనివాస్ మాట్లాడారు. హసన్పర్తిలో ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు, ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేసుకున్న పెద్దమ్మ తల్లి దేవాలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యుల చేతుల మీదుగా ఘనంగా 4 రోజుల పాటు నిర్వహించుకున్నామన్నారు. అదేవిధంగా ఆదివారం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారని తెలిపారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి ముదిరాజు కులస్తులు, బంధువులు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి దీవెనలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శీలం సారయ్య, పిట్టల కుమారస్వామి, నరసింహారావు, వివేకానంద, భిక్షపతి, డైరెక్టర్లు శీలం రాజేందర్, సుధాకర్, వీరేశం, రాజ్ కుమార్, భిక్షపతి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. హసన్పర్తి గ్రామం లోపల పెద్దమ్మ తల్లి దేవాలయం అనేది పూర్వము దశాబ్దాల వరకు అది డెవలప్మెంట్ చేసుకున్నాకు ముదిరాజు కులం నుండి కానీ లేదా ఫుడ్ షాప్ నుండి కానీ చాలా మంది దాతల ముందుకు వచ్చి ఈ గుడిలో ₹1,00,00,000 కట్టడం జరిగింది. ఈ ₹1,00,00,000 కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. అందులో 5 సంవత్సరాలకు ఘనంగా వార్షికోత్సవం జరుపుతాం కాబట్టి ఇది 5వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 5వ సంవత్సరం వార్షికోత్సవం లోపల నవనాగులు మరియు విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని మేము మన ప్రతిష్టాపించడం జరిగింది. ఇది లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు బోనాల పండుగ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా పెద్దమ్మ తల్లికి రావడం జరుగుతుంది. పెద్దమ్మ తల్లి పెద్దరాజు అంటే యాదవ సంతతి పుట్టినటువంటి దేవతల వాళ్ళు మా ముదిరాజు సంఘానికి, మా ముదిరాజు కులానికి ఆడబిడ్డ అయినందున మేము మా కుల ఇలవేపుగా మేము ఆ తల్లిని మేము వేడడం జరుగుతుంది. ఈ మాకు ఎందుకంటే మా కుల ఆరాధ్యం కాబట్టి మేము ఇప్పుడు కూడా అమ్మవారికి మొక్కిన తర్వాతనే మేము బయటకు పోవడం జరుగుతుంది. ఇక్కడ సంతానం లేని వారికి, కష్టాలు ఉన్న వారికి, గ్రహబాధలు, గండబాధలు ఏమున్నా కూడా వారికి అమ్మవారి దగ్గరికి వస్తే చాలా న్యాయం జరుగుతుంది. కాబట్టి మా హసన్పర్తి గ్రామం కాకుండా చుట్టుపక్కల పల్లెలు కానీ, జిల్లా వారు కానీ, నర్సంపేట, మేమూరు, మంచిర్యాల నుంచి కూడా వచ్చి మా అయ్యగారు శ్రీనివాసాచార్యులు చాలా గొప్ప పండితులు, వేదాంతులు అయినా కాబట్టి అతని దగ్గరికి వచ్చి అందరూ కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది. మరి మీ టీవీ అందరూ, మీ టీవీ ఛానల్ ద్వారా మా యొక్క గుడి డెవలప్మెంట్ కొరకు మీరు ఈ ఛానల్ ఉపయోగించి మాకు మంచి మా గుడిని అభివృద్ధి చేయాల్సిన కోరుతున్నాం. ఒకటో తారీఖు నుంచి వెళ్ళి పంచమ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి. 1వ తారీఖు రోజున విగ్రహ ప్రతిష్టాపన, 2వ తారీఖు రోజున పెద్దరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు పెద్దరాజు బంధువులందరూ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నటకు, అశేష జనవాహినితో తల్లిని దర్శించుకోవటకు చాలామంది, అలాగే గౌడ సంఘం నుంచి వెళ్ళి మరియు కుమ్మరి గొల్ల సంఘం నుంచి వెళ్ళి, యాదవ సంఘం నుంచి వెళ్ళి వాళ్ళు కూడా బోనాలు సమర్పించున్నది, పెద్దమ్మ తల్లి బోనాలు సమర్పించున్నది వచ్చి ఆశీర్వదించి జై పెద్దమ్మ తల్లి. నేను హసన్పర్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడి, నా పేరు శీలం పృథ్వీరాజ్. ఈరోజు మా యొక్క 5 సంవత్సరాల వసంతోత్సవ పండుగను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగానే మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. మేము కానీ, మా కార్యవర్గ సభ్యులు కానీ, మా కుల బాంధవులు కానీ, మా ఊరు బాంధవులు కానీ అందరూ యొక్క పండుగను సంతోషంగా, భక్తిపూర్వకంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించి అమ్మవారి కృపకు పాత్రలైనందుకు మా యొక్క గ్రామ అన్ని కులాల పెద్దలకు, మా యొక్క కుల బాంధవులకు ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు, నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క పండగ
గత 4 రోజులతో జరుగుతున్నది. ఈ సందర్భంగా వచ్చిన అనేక మా కుల బంధువులకు ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసిన తర్వాత దీని వార్షికోత్సవం వాళ్ళ కోసం మాకు వాళ్ళ స్వచ్ఛపదాలు ఈ దేవుడు అందరూ కూడా మాకు కలిసి ఉంటారు. మాకు మా పెద్ద మా దేవత మా కుల దేవత మా దేవత అంటే మాకు నమ్మకం. మా దేవతలు అందరూ కూడా మా కుల దేవత మా దేవతలు మాకందరూ కూడా న్యాయం అందరికి ఆశ్రయించి అందరికి సలహా చూడు తల్లి.